హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు FinDotFit తెలుగు. ఈ రోజు నిఫ్టీ 50 1.06% లూజ్ అయ్యి 22,553 పాయింట్స్ దగ్గర, సెన్సెక్స్ 1.14% లూజ్ అయ్యి 74,454 పాయింట్స్ దగ్గర నెగిటివ్లో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 0.67% లూజ్ అవ్వగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 50 0.85%, నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 1.10% లూజ్ అయ్యి నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో 12 స్టాక్స్ పాజిటివ్లో, 38 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. వాటిలో M&M 1.54%, DR రెడ్డి 1.14%, ఈచర్ మోటార్ 1.09%, హీరో మోటోకో 0.82%, నెస్టిల్ ఇండియా 0.45% గెయిన్ అయ్యి టాప్ గెయినర్స్గా విప్రో 3.7%, HCL టెక్ 3.41%, TCS 3.04%, ఇన్ఫీ 2.87%, భారతీ ఎయిర్టెల్ 2.39% లూజ్ అయ్యి టాప్ లూజర్స్గా నిలిచాయి. ముందుగా యుఎస్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ ఫ్రైడే నైట్ ఫిబ్రవరి 21, 2025న యుఎస్ స్టాక్ మార్కెట్లు సిగ్నిఫికెంట్ డిక్లైన్ని చవిచూశాయి. కన్జ్యూమర్ రేట్, వినియోగదారులు సెంటిమెంట్ బలహీనపడటం మరియు వ్యాపార యాక్టివిటీస్లో స్లోడౌన్ ఉంటుంది అనే రిపోర్ట్స్ రావటం ఈ ఫాల్కి ఒక రీజన్ అయితే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై ఆందోళనలు ఇంకా ఒక రీజన్స్. నిన్నటి వరకు ట్రంప్ పాలసీస్కి, ముఖ్యంగా టారిఫ్లకు పాజిటివ్గా రియాక్ట్ అయిన అక్కడి మార్కెట్స్ ఇప్పుడు ఎందుకు నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి? ఎందుకంటే ట్రంప్ ఇలాగే ప్రతి ఐటెంపై అండ్ ఎవ్రీ కంట్రీపై ఇలా టారిఫ్స్ వేస్తూ వెళ్తే ఇది ఎక్కడ ట్రేడ్ వార్కి దారి తీసి పొటెన్షియల్ ఎకనామిక్ స్లోడౌన్కి వెళ్తుందో అని భయాలను పెంచింది. దీనితో అక్కడి మార్కెట్స్ లాస్ట్ ఫ్రైడే ఫాల్ అయ్యాయి. సో మేజర్ ఇండిసెస్ అయిన S&P 500 1.7% పడిపోయింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1.7% పడిపోయింది మరియు నాస్డాక్ కాంపోజిట్ 2.2% తగ్గింది. కమింగ్ టు మన మార్కెట్స్, యుఎస్ మార్కెట్లో సివియర్ ఫాల్ని మన మార్కెట్స్ కూడా కంటిన్యూ చేశాయి. నిఫ్టీ 50 నేటి ట్రేడింగ్ సెషన్ను లోలో ప్రారంభించింది. ఈ రోజు ట్రేడింగ్లో నిఫ్టీ నష్టపోయిన వాటిలో ఐటీ షేర్లు అగ్రస్థానంలో ఉన్నాయి. నిఫ్టీ ఐటీ కూడా సెక్టార్ ఇండెక్స్లలో టాప్ లూజర్గా ఉంది. ఐటీ ఇండెక్స్లో మొత్తం 10 స్టాక్లు నష్టాలతో ట్రేడ్ అయ్యాయి. ఇంకా సెక్టార్లలో నిఫ్టీ FMCG 0.32%, ఫార్మా 0.32%, హెల్త్ కేర్ 0.06% మినహా అన్ని రంగాల సూచీలు అధికంగా లాస్లో ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ మెటల్ 1% పైగా క్షీణించగా, నిఫ్టీ బ్యాంక్ మరియు ఫినాన్షియల్ సర్వీసెస్ కూడా 1% తగ్గాయి. ఈ రోజు ఫాల్కి రీజన్స్ ఏమీ అయి ఉండవచ్చు. ఒకటి, యుఎస్ నుంచి వచ్చిన వీక్ క్యూస్. అదే ఫ్రైడే యుఎస్ మార్కెట్ ఫాల్తో మనం ఈ రోజు నెగిటివ్లోనే ట్రేడ్ అవుతాయని ఇండికేషన్ ఉంది. నెక్స్ట్, యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ వేస్తున్న కొత్త టారిఫ్స్తో ఎకనామిక్ అన్సర్టనిటీస్ ఉండడంతో ఆల్రెడీ రిలెంట్లెస్గా ఇండియన్ మార్కెట్లో సెల్లింగ్ చేస్తున్న FII ఈ రోజు కూడా వాళ్ళ సెల్లింగ్ ని కంటిన్యూ చేసి ఉండవచ్చు. దీనితో మార్కెట్ సెంటిమెంట్ ఇంకా వీక్ అవుతుంది అండ్ రూపీ డిప్రిషియేషన్ కూడా ఈ సెల్లింగ్ సెంటిమెంట్ ని ఇంటెన్సిఫై చేస్తుంది. ఇవి మనం ఆల్రెడీ చాలా సార్లు డిస్కస్ చేసుకున్న రీజన్స్. ఫ్యూచర్ లో ఒకవేళ ఫాల్ అయినా మోస్ట్లీ ఈ రీజన్సే కారణం కావచ్చు. ఇవి కాకుండా చైనాలో మార్కెట్ రైజ్ అవ్వటం కూడా ఒక రీజన్ అని ఫినాన్స్ ఎక్స్పర్ట్ చెబుతున్నారు. చైనీస్ స్టాక్ల యొక్క ఆకర్షణీయమైన వాల్యుయేషన్ ఉండటం మరియు ఇండియన్ స్టాక్ లో ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఉండటం వలన FIIలు ఇండియన్ మార్కెట్ నుండి చైనా మార్కెట్ కు డబ్బు ప్రవాహాన్ని ప్రేరేపిస్తున్నాయని, అలాగే గత కొన్ని నెలలుగా చైనా ప్రభుత్వం తన స్టాక్ మార్కెట్ మరియు ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా అనేక చర్యలను ప్రకటించింది అని, ఈ చర్యల వల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థకు మంచి ఊతమిస్తాయని మరియు ట్రంప్ టారిఫ్ ఇంపాక్ట్ ను తగ్గించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ రోజు మన మార్కెట్ ఫాల్ కి ఇది ఒక పొటెన్షియల్ రీజన్ కావచ్చు. ఇంకా వేరే న్యూస్ ప్లాట్ఫామ్స్ లో రష్యా అండ్ ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ వల్ల కూడా ఈ రోజు మార్కెట్ ఫాల్ కి రీజన్ అని రాస్తున్నారు. కానీ ఆ కాన్ఫ్లిక్ట్ గత కొన్ని నెలలుగా ఉన్న న్యూసే. దీని ఇంపాక్ట్ అంతగా ఉండకపోవచ్చు అని మా ఫీలింగ్. ఇప్పుడే FII DII డేటా అప్డేట్ అయ్యింది. ఈ రోజు మన మార్కెట్ ఫాల్ కి మెయిన్ రీజన్ FII ఇంటెన్స్ సెల్లింగే. వాళ్ళు 6,286 crores మన మార్కెట్లో సెల్ చేశారు. నెక్స్ట్, ఈ రోజు ఐటీ సెక్టర్ ఎందుకు అంత సివియర్గా ఫాల్ అయింది? దీనికి ఈ సెక్టార్కి మేజర్ రెవెన్యూస్
ఎక్కడి నుంచి వస్తాయో చూస్తే అర్థమవుతుంది. ఐటీ సెక్టార్కి మేజర్ రెవెన్యూస్ వచ్చి యుఎస్ కంపెనీస్ నుంచి కదా. ఆ కంపెనీస్లో బిజినెస్లు బూస్ట్ అవ్వాలి అంటే అక్కడి ఫెడ్ రేట్ కట్ చేయాలి. ఫెడ్ అఫీషియల్ మాత్రం లాంగ్ టర్మ్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ రైజింగ్లో ఉన్నాయని, దాని వాళ్ళు ఇప్పట్లో ఎక్స్పెక్టెడ్ రేట్ కట్ ఉండదు అని ఇన్వెస్టర్ భావించడం వల్ల ఫ్రైడే యుఎస్ మార్కెట్ ఫాల్కి ఒక రీజన్. అండ్ అలాగే యుఎస్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే మన ఐటీ సెక్టార్ ఫాల్కి మెయిన్ రీజన్. ఇండియన్ స్టాక్ మార్కెట్స్ సెల్లింగ్ ఉన్న గత 6 ట్రేడింగ్ సెషన్లో ఇండిగో షేర్ ధర మోర్ దెన్ 13% వరకు పెరిగింది కదా. దీనికి మెయిన్ రీజన్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా. ఈ కుంభమేళాలో పాల్గొనడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఎయిర్ సర్వీసెస్ ను యూజ్ చేయడంతో హయ్యర్ ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్స్ PLFs ని ఎయిర్ ట్రాఫిక్ డిమాండ్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ డిమాండ్ వల్ల ఇండిగో రెవెన్యూలో గ్రోత్ ఉంటుంది అన్న ఎక్స్పెక్టేషన్ తో ఈ స్టాక్ పెరుగుతుంది. బజాజ్ ఆటో తన పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ అయిన నెదర్లాండ్స్ లోని బజాజ్ ఆటో ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ BVలో €150 మిలియన్లు అంటే రూపాయలు 1064 crores సమానం వరకు నిధులను పెట్టుబడి పెట్టడానికి తమ డైరెక్టర్లు బోర్డు ఆమోదించినట్లు ప్రకటించింది. ఇది ఆ కంపెనీకి పాజిటివ్ అప్డేట్. రియోమాటైడ్ ఆర్థరైటిస్ అండ్ ఓస్టియో ఆర్థరైటిస్ కి యూజ్ చేసే ఇబుప్రోఫెన్ మరియు ఫార్మోటిడిన్ మాత్రలు 800 mg per 26.6 mg తయారీకి జైడస్ లైఫ్ సైన్సెస్ కంపెనీకి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ USFDA నుండి ఫైనల్ అప్రూవల్ రావడంతో ఈ రోజు ఆ స్టాక్ పాజిటివ్ లో ట్రేడ్ అయింది. గత 4 సెషన్ గా ఫాల్ అవుతున్న ఫార్మా సెక్టార్ ఈ రోజు పాజిటివ్ లో ట్రేడ్ అయింది. ఎయిర్టెల్ కస్టమర్లకు యాపిల్ TV+ స్ట్రీమింగ్ సేవలు మరియు యాపిల్ మ్యూజిక్ ను తీసుకురావడానికి యాపిల్ తో స్ట్రాటజిక్ భాగస్వామ్యంలో ప్రవేశించినట్లు టెలికాం మేజర్ భారతి ఎయిర్టెల్ తెలిపింది. ₹999 నుండి ప్రారంభమయ్యే ప్లాన్లలోని హోమ్ వైఫై కస్టమర్లందరూ యాపిల్ TV+ యొక్క ఆకర్షణీయమైన కంటెంట్ కి యాక్సెస్ ను పొందుతారు. అలాగే ప్రయాణాల్లో ఉన్నప్పుడు మల్టిపుల్ పరికరాల్లో కంటెంట్ ని ప్రసారం చేసే అవకాశం ఉంటుంది. అదనంగా $999 నుండి ప్రారంభమయ్యే ప్లాన్లపై పోస్ట్ పెయిడ్ కస్టమర్లు యాపిల్ TV+ కి యాక్సెస్ ను పొందుతారు మరియు భారతీయ మరియు గ్లోబల్ మ్యూజిక్ రెండింటి యొక్క విస్తారమైన క్యాటలాగ్ కలిగి ఉన్న 6 నెలల ఉచిత యాపిల్ మ్యూజిక్ ని ఆస్వాదించవచ్చు అని భారతీ ఎయిర్టెల్ ఫిబ్రవరి 24న విడుదల చేసింది. ఈ అప్డేట్ పాజిటివ్ అయినా ఈ రోజు మార్కెట్ ఫాల్ తో ఈ షేర్ ప్రైస్ కూడా ఫాల్ అయ్యింది. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, BPCL బ్రిటానియా మార్చ్ 25 నుండి నిఫ్టీ 50 ఇండెక్స్ నుండి ఎక్స్క్లూడ్ చేసి వాటి ప్లేస్ లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు జొమాటో ఇంక్లూడ్ చేస్తామని NSE వాళ్ళు తెలిపారు. ఈ న్యూస్ జొమాటో అండ్ జియో ఫైనాన్షియల్ కి పాజిటివ్. దీనిపై చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ మార్కెట్లో ఎక్స్పర్ట్స్ నుంచి వస్తున్నాయి. ఎందుకు అంటే జియో అండ్ జొమాటోలు రీసెంట్ గా లిస్ట్ అవటం, జొమాటో ఇంకా లాస్ మేకింగ్ కంపెనీయే కావటం అండ్ జియో ఫైనాన్షియల్ ఇంకా ఫుల్లీ ఎస్టాబ్లిష్ కాకపోవటం లాంటి రీజన్స్ ని చెబుతున్నారు. అట్ ద సేమ్ టైం జొమాటో లాంటి న్యూ ఏజ్ బిజినెస్ లని ఇండెక్స్ లో ఇంక్లూడ్ చేయడం మంచిది కొంతమంది చెబుతున్నారు. మరి మీరు ఏమంటారు ఈ ఇంక్లూజన్ పై? రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈస్ట్ సెంట్రల్ రైల్వేలోని ధనాపూర్ మరియు సోన్పూర్ డివిజన్ల పరిధిలోని 502 కిలోమీటర్ మార్గంలో 71 స్టేషన్ల కోసం కవాచ్ టెండర్ను పొందింది. దీని విలువ 288 crores. USFDA రాజస్థాన్ బేస్డ్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలు API ప్లాంట్లో గణనీయమైన తయారీ లోపాల కారణంగా జెక్సన్ పాల్ ఫార్మాస్యూటికల్స్ కు వార్నింగ్ లెటర్ ని ఇష్యూ చేసింది. ఇది ఆ కంపెనీకి నెగిటివ్ న్యూస్. 27/2/2025 కార్పొరేట్ ఈవెంట్స్ కి ఎక్స్ డేట్ ఉన్న కంపెనీస్ లిస్ట్ ఏంటంటే స్టీల్ సిటీ ఇంటర్మ్ డివిడెండ్ ₹1 per share. ఆ కార్పొరేట్ ఈవెంట్స్ కి మీరు ఎలిజిబుల్ కావాలంటే ఆ ఎక్స్ డేట్ కి ఒక రోజు ముందు మీ అకౌంట్ లో ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ ఉండాలి ఆర్ మీరు ఆ షేర్స్ ని బై చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఆ కార్పొరేట్ యాక్షన్స్ కి ఎలిజిబుల్ అవుతారు. సో దిస్ ఇస్ అ ర్యాప్ ఆఫ్ టుడే స్టాక్ బస్. మాకు ఈ రోజు ఇంపార్టెంట్ గా అనిపించిన మార్కెట్ అప్డేట్స్ ఇవి. మీ దగ్గర ఇంకా వేరే అప్డేట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే బిఫోర్ లివింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ fin.fit Telugu. See you in the next video.